ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ కాయిన్ సినారియో. సో ఈ కాయిన్ సినారియో ఏంటి అంటే, ఒక బిజినెస్ ఈ కాయిన్ అనుకుంటే ఈ టాప్ లో ఉండేది మనం, మనల్ని మనం గొప్పగా చెప్పుకునే పాయింట్ లో టాప్ లో ఉండేది మనం. ఈ బాటమ్ లో ఉండేది ఎవరు అంటే, పాయింట్ బాటమ్ లో ఉండేది ఎవరు అంటే మన కాంపిటేటర్స్. ఓకేనా? సో 2 సైడ్స్ అయిపోయింది. అయితే ఇటు కాయిన్ ఇంకా 2 వైపులు ఉన్నాయి కదా, ఇటువైపు ఇటువైపు. ఈ కాయిన్ ఇటువైపు ఉండే వాళ్ళు ఎవరంటే ప్రెడిక్టివ్ ఎనలైజర్స్. ఇటు సైడ్ ఉండే వాళ్ళు ఎవరు అనుకుంటే మన ప్రొడక్ట్ గురించి గుడ్ అండ్ బ్యాడ్ చెప్పే వాళ్ళు ఉంటారు. గుడ్ అండ్ బ్యాడ్ చెప్పే వాళ్ళు ఇటువైపు ఉంటారు. సో కస్టమర్కి ఎప్పుడు ఏ పాయింట్ గుర్తొస్తుంది అంటే, కాయిన్ కి ముందు వైపు, కాయిన్ కి వెనుక వైపు. ఇప్పుడు టోటల్ సినారియో మాట్లాడుకుంటే, ఒక ఫుడ్ బిజినెస్ తీసుకుంటే మన ఫుడ్ బిజినెస్ ఓపెన్ మనం చెప్తాం. మన ఫుడ్ బిజినెస్ బాగోదు అని చెప్పడానికి మన కాంపిటేటర్స్ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఫుడ్ ఎందుకు, నాకు ఇంకా తెలిసిన మంచి రెస్టారెంట్ ఉంటుంది కదా అని మన దగ్గరకు వచ్చే కస్టమర్ తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే, మన దగ్గర ఫుడ్ బాగున్నప్పటికీ కొత్త చోట ట్రై చేద్దామని తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు రివ్యూస్ నుంచి రావచ్చు, లేదా అవుట్లెట్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన దగ్గరికి రావాలి అనుకునే కస్టమర్కి ఎప్పుడు 2 పాయింట్సే ఉంటాయి. వీళ్ళ దగ్గర ఫుడ్ బాగుంటుందా, బాగుందా. ఇది ఈ కాయిన్ యొక్క టోటల్ సినారియో. సోమో ఐటీ సొల్యూషన్స్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ప్రతి యాంగిల్లో, ఇక్కడ ఈ పర్టికులర్ కాయిన్ ఉన్న ప్రతి యాంగిల్లో అబ్జర్వ్ చేసుకుంటూ వీళ్ళని ఇతన్ని చిన్న వాళ్ళని అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మార్కెట్ చేయడం అనేది మా మార్కెటింగ్ యొక్క ఉద్దేశం. దీన్నే మేము 360 డిగ్రీస్ మార్కెటింగ్ అని పిలుస్తాం.